హెచ్ఎండిఏ మాజీ డైరెక్టర్ శివ బాలకృష్ణ అక్రమాస్తులపై ఫోకస్ పెట్టింది ఈడీ. దానికి సంబంధించిన బ్రేకింగ్ న్యూస్ మనం చూస్తున్నాం. శివ బాలకృష్ణ నివాసాల్లోనూ అతని బినామీ కంపెనీలు డైరెక్టర్ల ఇళ్లలోనూ తనిఖీలు చేస్తోంది. కొండాపూర్, రామంతపూర్, లక్డీ కపూర్లో ఏకకాలంలో సోదాలు నిర్వహిస్తున్నారు అధికారులు. శివ బాలకృష్ణ బినామీ కంపెనీలైన శ్రీకృష్ణ కన్స్ట్రక్షన్స్, క్వారీ జోన్ స్పేసెస్, ఎస్ఎస్వి ప్రాజెక్ట్స్ కంపెనీల్లో రైడ్స్ జరుగుతున్నాయి. ఫినాన్షియల్ రికార్డులు, డిజిటల్ ఆధారాలు, ఆస్తి పత్రాల్ని స్వాధీనం చేసుకున్నారు. శివ బాలకృష్ణపై నమోదైన ఏసీపీ కేసు ఆధారంగా ఎఫ్ఐఆర్ ఫైల్ చేసి తనిఖీలు చేపట్టింది ఈడీ. ఇప్పటి వరకు 200 కోట్ల రూపాయల అక్రమాస్తులు గుర్తించగా ఆ డబ్బును బినామీ సంస్థలకు మళ్లించినట్లు భావిస్తున్నారు. మరింత సమాచారం మా ప్రిన్సిపల్ కరెస్పాండెంట్ ప్రణీత లైవ్ ద్వారా అందిస్తారు. ప్రణీత, ఇప్పటి వరకు జరిపిన సోదాల్లో ఎంత అక్రమాస్తులు బయటపడ్డాయి? హెచ్ఎండిఏ మాజీ డైరెక్టర్ శివ బాలకృష్ణకు సంబంధించి గత ఏడాది ప్రారంభంలోనే ఏసీబీ ఆయన్ని ఆదాయానికి మించినటువంటి ఆస్తుల కేసులో అరెస్ట్ చేసింది. అయితే ఆ తర్వాత ఈ కేసులో మనీ లాండరింగ్ కోణం బయటపడడంతో ఈడీ కూడా ఎంటర్ అయ్యి గత ఏడాదిలోనే ఈడీ కేసు కూడా శివ బాలకృష్ణ మీద నమోదు చేసింది. కొద్ది రోజుల క్రితం ఆయన నివాసాలపైన ఈడీ అధికారులు రైడ్స్ చేసి కొన్ని కీలక డాక్యుమెంట్స్ని స్వాధీనం చేస్తున్నారు. సో ఆ డాక్యుమెంట్స్ని వెరిఫై చేస్తుంటే శివ బాలకృష్ణకు సంబంధించినటువంటి కంపెనీస్, అంటే అతని బినామీలు వ్యవహరిస్తున్నటువంటి డైరెక్టర్స్గా ఉన్నటువంటి కొన్ని కంపెనీస్ బయటపడ్డాయి. సో ఈ కంపెనీస్ 3 చోట్ల ఉన్నట్టు తెలుస్తుంది. లక్డీ కపూర్, రామంతపూర్తో పాటు కొండాపూర్ ప్రాంతాల్లో నిన్నటి నుండి కూడా ఈడీ ఈ తనిఖీలు చేస్తుంది. ఈ రైట్స్లో నిన్న కొన్ని క్రూషియల్ డాక్యుమెంట్స్తో పాటు ఫైనాన్షియల్స్కి సంబంధించినటువంటి కొన్ని రిపోర్ట్స్ని, అట్లాగే డిజిటల్ ఎవిడెన్స్ని సైతం ఈడీ స్వాధీనం చేస్తుంది. సో ఫర్దర్గా వాటిని పరిశీలించి శివ బాలకృష్ణ సంపాదించినటువంటి అక్రమ సంపాదనతో ఇందులో ఏమైనా ఇన్వెస్ట్మెంట్ చేశాడా అనేటువంటి దానిపైన కూడా ఈడీ దర్యాప్తు కొనసాగబోతుంది. ఎస్ ప్రణీత.